ఆధునిక సాంకేతికత ప్రజలకు మధ్య అంతరాన్ని సూచించే డిజిటల్ విభజనను తాను దేశంలో అనుమతించనని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని చాయ్ పే చర్చ నిర్వహించారు. కృత్రిమ మేధ, ఏఐ, డిజిటల్ విప్లవం సహా పలు అంశాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కృత్రిమ మేధ, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాలపై మోదీ, బిల్ గేట్స్ చర్చించారు. ఏఐ ప్రయోజనాలపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నట్టు ప్రధాని తెలిపారు. కృత్రిమ మేధతో హిందీలో చేసిన తన ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్టు చెప్పారు. నమో యాప్లో కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. ఏఐ శక్తివంతమైందే, కానీ దాన్ని మ్యాజిక్ టూల్ గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మోదీ హెచ్చరించారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించొచ్చని, అయితే డీప్ ఫేక్ తో తన గొంతును కూడా అనుకరించారని ప్రధాని మోదీ తెలిపారు. डीप फेक में कुछ भी चीज डाल देते, मेरे ही वॉइस में कुछ ऐसी गंदी चीज डाल दे तो शुरू में तो लोग मान जाएंगे, तो बहुत बड़ी आग लग जाएगी. तो ये जरूरी है कि डीप फेक AI जनरेटेड. ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్ భారత్లో డిజిటల్ విప్లవం గురించి చర్చించారు. నమో డ్రోన్ దీదీ పథకం గురించి బిల్ గేట్స్ కు మోదీ వివరించారు. కొత్త సాంకేతికతలో భాగంగా తాను నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించారని, అది చాలా విజయవంతంగా కొనసాగుతోందని ప్రధాని తెలిపారు. కొందరు సైకిల్ తొక్కడం రాని మహిళలు కూడా డ్రోన్లు ఆపరేట్ చేసే స్థాయికి ఎదిగారని ప్రధాని గుర్తు చేశారు. తాను మూడోసారి అధికారంలోకి వస్తే గర్భాశయ క్యాన్సర్ పై స్థానిక పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ప్రధాని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను బిల్ గేట్స్ తో పంచుకున్నారు. वायरस के खिलाफ ये लड़ाई जो है, ये हम सबकी है. ये वायरस वर्सेस गवर्नमेंट नहीं है, ये लाइफ वर्सेस वायरस की लड़ाई है. डे वन से कम्युनिकेट करने लगा, सबसे डायरेक्ट मेरे देश के लोगों से बात. मैं खुद सारे प्रोटोकॉल पब्लिकली फॉलो करने लगा. फिर मैंने कहा भाई ताली बजाओ, थाली बजाओ, दिया जलाओ. हमारे देश में इसकी बड़ी मजाक करने का प्रयास हुआ, लेकिन मुझे लोगों को विश्वास में लेना था कि भाई हमें ये लड़ाई साथ लड़नी है. आर्थिक रूप से मुझे बहुत बड़ा बोझ आया, क्योंकि मुझे वैक्सीन बनाने में रिसर्च करनी थी. तो मैं खुद सबसे पहले वैक्सीन लेने लगा, और मेरी 95 एज की मेरी माँ थी उस समय. मेरी माँ ने भी पब्लिकली वैक्सीन लिया. आने वाले दिनों में मैं सर्वाइकल कैंसर को लेकर के, खास करके बच्चियों के लेकर, मैं भारत में इस बार बजट में हमारी जो साइंटिस्ट हैं उनको बजट देना चाहता हूँ, और मैं उनको कहना चाहता हूँ इसमें भी आप लोकल रिसर्च कीजिए, वैक्सीन बनाइए, और बहुत ही कम पैसों में मैं मेरे देश की सभी बच्चियों का वैक्सीनेशन करूँ. जब मेरी नई सरकार बनेगी तो मैं सबसे पहले उस दिशा में काफी पैसे रिसर्च में लगाना चाहता हूँ. సాంకేతికతలో నిపుణుడిని కాకపోయినా దానికి ఆకర్షితునయ్యానని మోదీ చెప్పారు. సాంకేతికత గురించి తెలుసుకోవాలని చిన్నపిల్లలా ఉత్సుకత కలిగి ఉంటానని తెలిపారు. చర్చ తర్వాత పోషకాహార పుస్తకాలను ప్రధాని మోదీకి బిల్ గేట్స్ బహుమతిగా ఇచ్చారు.